దస్తు కానీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని రాజకీయాల వల్ల కొంతమంది వల్ల నువ్వు మళ్ళీ నీకు కొన్ని ఆఫర్లు దూరం అయ్యాయని అంటే యాక్సెప్ట్ చేస్తావా? తెలీదు, నిజంగా తెలీదు. అంటే చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను విన్నది అడుగుతున్నా. తెలీదు. నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేశారు అంటే ఆబ్వియస్ నేను అన్ని ఇయర్స్ చేశాను కదా, వాళ్ళతోనే ఉండే. నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది. అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గాని శ్రీదేవి గాని పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని ఇటు వెళ్ళేదాన్ని, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళు. నేనైతే లైక్ నో అనే అంటా, దానికోసం తీసేస్తారా అని. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి ఇంకా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అనే ఒక మూవీ చేస్తున్నాను, మంచి రోల్. అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభిత గారితో, ఎంతవరకు ఉంటది అనేది తెలియదు. మొన్న దేవికి అండ్ డానీ చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్. సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. ఇది ఖచ్చితంగా ఉంచాలి, ఓకేనా? ముందు ఉంచుతాను, ఇంత చెప్పలేకపోయి కదా, ఉంచుతా ప్లీజ్. ఎందుకు రోడ్ అవుతుంది కాదు, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ అయిపోయాయి. ఎందుకు, ఏమైంది? వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా, ఇంట్లోకి పిలవలా, పేరు కూడా వచ్చింది కదా, బాగా వచ్చింది. ఇంటర్వ్యూస్ అయ్యాయి బట్ ఇంట్లోకి పిలవలేదు. ఐ డోంట్ నో. ఈ సీజన్ అయింది, ఈ సీజన్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఇంటర్వ్యూ అవ్వాలి. ఇంట్రెస్టా వెళ్ళడం? మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలనుకుండే. వాళ్ళ కోసం, నీ కోసం? ఎందుకంటే వాళ్ళు చాలా, అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏమొచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే 24/7 లైవ్ వేస్తారు కదా, అది కూడా కూర్చొని చూస్తారనమాట, అంత ఇష్టం వాళ్ళకి. అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు, ఐషు ఎవరు అంటే ఎవరో తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి, నీ ఫేస్ కొంచెమైనా తెలుసు కదా అందరికి జనాలకి, మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా, అట్లీస్ట్ తెలుసు కదా, నిన్ను ఎందుకు పిలవట్లేదు అంటే తెలీదు మమ్మీ, తెలీదు అని చెప్తా. బట్ వాళ్ళకి ఇష్టం నన్ను ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని. అండ్ మై మామ్ లవ్స్ నాగార్జున, సో ఆయన పక్కన నన్ను చూడాలి, మాట్లాడాలి అని ఇష్టం. నా సీజనే మీ అమ్మగారు చూసారంటే అర్థమైపోయింది బిగ్ బాస్ బాగా చూస్తారని. చాలా, నేను కూడా తెలియదు ఓటీటీ అప్పుడు. అవును, అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే. ఇంకా నేను అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని, ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది, అదేంటో తెలియదు. షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని. ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీమ్, ఈటీవీ మొత్తం నీకు ఉన్నారా, టచ్ లో ఉన్నారా యాక్టర్స్? ఎప్పుడు ఉంటారు, ఎవరింట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు, మంచి ఫ్యామిలీలో ఉంటాం. నీ గురించి నువ్వు ఒక 3 words లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటా? ఇండిపెండెంట్, స్ట్రాంగ్, బ్యూటిఫుల్. 3 ఉన్నాయి, లాస్ట్ ఓకే, బ్యూటిఫుల్. రాత్రిలో నిద్రపోయే ముందు ఏం చేస్తావు? సిరీస్ చూస్తా. కొరియన్ చూస్తా. అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే. ఏం అర్థం అవుతాయి నీకు? సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, చదువుకున్నాం కదా, కింద సబ్ టైటిల్ చూసి లోపల మొహాలు వెళ్ళిపోతాయి కదా. అది నీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ నువ్వు మొహం చూసి వెంటనే చూసేస్తావు నువ్వు. కళ్ళు నొప్పి రావా? ఏం రావు. అందుకనే నువ్వు అడిగేవు కదా క్లాసెస్, అది సైడ్ క్లాసెస్ కదా, కంప్యూటర్ క్లాసెస్, కళ్ళు నొప్పులు రాకుండా. ఒక సీక్రెట్ చెప్పు ఎవరికి తెలియంది నీ గురించి. సీరియస్ అంటే ఏం లేవు కానీ ఫన్నీగా అంటే అది సీరియస్ ఫన్నీగా కాదు కానీ, చిన్నప్పుడు ఏమయ్యేదంటే మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా, సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని, డాడీ దగ్గర తీసుకునేదాన్ని, అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు. ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో, షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది, అవి కూడా తీసుకునేదాన్ని, దుబ్బేసేదాన్ని తెలియకుండా. వెళ్ళి పౌచ్, పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని. నేను అంటే చూసాను బట్టలు అవన్నీ. ఎందుకు ఖర్చు పెడతావు నార్మల్గా? ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది. సో అందుకని ఎక్కువ కొంటూ. ఎంత ఖర్చు పెడతావు నార్మల్గా బట్టలకి?
నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పాలి, లేకపోతే దొరుకుతుంది. నేను చెప్పేస్తాను పేరు, చెప్పి ఎంత ఖర్చు పెడతాను నెలకి? గట్టిగానే ఖర్చు పెడతా. గట్టిగా నెలకి అంటే డిపెండ్స్, ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి, ఈవెంట్ అదే. బట్టి. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో, బట్టలు కొనాలనుకో, ఒక ఈవెంట్, ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది. కాదు, ఇప్పుడు యుఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా, ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి. నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా? నా ఫ్రెండ్స్ కి, మా మమ్మీ, ఫస్ట్ మా ఎంత తమ్ముడికి. తెస్తుంది? ఎంత సేపు? 2 lakhs. 2 లక్షలు బట్టలు ఉంటాయి. నేను ఒక్కదాన్నే కాదు, నేను నాకు గిఫ్ట్లు తెస్తా, మా మమ్మీకి తెస్తా, మా తమ్ముడికి తెస్తా, ఫ్రెండ్స్ కి తెస్తా, ఈడు కూడా తెచ్చా. 2 లక్షలు అంట. అదే కష్టపడుతున్నాను ఇప్పుడు, కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు, లేనప్పుడు లేనట్టే ఉన్నా. ఉన్నప్పుడు ఐ వాంట్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్. నేను అరే యుఎస్ పోయా, వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ, వాళ్ళు గుర్తుంచుకుంటా లేదు తెలియదు కానీ, బట్ స్టిల్ అలా. నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ మా అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ ఫీల్ ఏంటి? చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇంత కష్టపడింది మర్చిపోతాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం. ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలే, తిండి అవసరంలే, హ్యాపీగా ఉంటాం. ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి? ఐ బాట్ హౌస్, ఫ్లాట్. నీలో వచ్చిన చేంజెస్? స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లావయ్యా. నిజాలే ఓపెన్ గా మాట్లాడతా కాబట్టి అది నిజం. ఎప్పుడు హెల్త్ బాగోదు కదా నీకు? ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం, తిరుగుతా, ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు, కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు. స్విగ్గీ ఫుడ్. అది కాకుండా మనం ఒక మంత్ ఒకే, ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో, 1 month లో ఇండియాలో నుంచి మళ్ళీ యుఎస్ వెళ్తా, అక్కడ క్లైమేట్ మారుతుంది, టైమింగ్స్ మారుతుంది. ఇప్పుడు 2 months బిఫోర్ 1 month లో ఐ వెంట్ టు పుకెట్, అక్కడ డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ టైమింగ్స్. అదే మంత్ లో దుబాయ్ వెళ్ళా, డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ ఫుడ్, అంత లైఫ్ స్టైల్ అదే మంత్ లో యుఎస్ వెళ్ళా. సో దానివల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటావు? ఎంత కాపాడుకుంటావు నువ్వు? నీకు ఫుడ్ తినాలనిపించదు, తిన్నా కక్కుకుంటావు, పడదు, నిద్ర ఉండదు టైంకి. అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తుంది కానీ ఇవన్నీ తెలియవు. గట్టి తింటావా? గట్టి తింటావా? తెలుసు కదా, ఫుల్ కదా, ఫుల్ గా కడుపు నిండా 2 లేదా 3 తింటా. 2 లేదా 3 ఉండదు టైం 3 o'clock 4 o'clock. కానీ అది వెరీ బ్యాడ్, దాన్ని ఇంకేం చేయలేదు. ఎందుకంటే మరి అంత కష్టపడి మనం 2 3 వచ్చాక అప్పుడే ఆకలేస్తుంది, అప్పుడే క్రేవింగ్స్ వస్తాయి, తినాలనిపిస్తుంది. షూట్ లేనప్పుడు కూడా అదే టైమింగ్స్ అలవాటు అవుతుంది కాబట్టి అదే టైంకి మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, పిజ్జాలు. ఇంట్లో ఎవరు ఉండరు కదా. ఇప్పుడు మా అమ్మ ఉంది అనుకో, ఈ టైంలో ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఉండేది రూమ్మేట్స్ తో, వాళ్ళు కూడా నాతో పాటు కూర్చొని తింటారు, సేమ్ హ్యాపీ. నేను కూడా తెలియదు ఓటీటీ అప్పుడు. అవును, అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే. ఇంకా నేను అంటే లిటరల్లీ చెప్తాం కదా, మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని. ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది, అదేంటో తెలియదు. షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని. ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీమ్, ఈటీవీ మొత్తం నీకు ఉన్నారా? టచ్ లో ఉన్నారా యాక్టర్స్? ఎప్పుడు ఉంటారు, ఎవరింట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు, మంచి ఫ్యామిలీలా ఉంటాం. నీ గురించి నువ్వు ఒక 3 words లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటా? ఇండిపెండెంట్, స్ట్రాంగ్, బ్యూటిఫుల్. 3 ఉన్నాయి, లాస్ట్ ఓకే, బ్యూటిఫుల్. రాత్రిలో నిద్రపోయే ముందు ఏం చేస్తావు? సిరీస్ చూస్తా. కొరియన్ చూస్తా. అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే. ఏం అర్థం అవుతాయి నీకు? సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, చదువుకున్నాం కదా, కింద సబ్ టైటిల్ చూసి మీద మొహాలు వెళ్ళిపోతాయి కదా. అది నీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ నువ్వు మొహం చూసి వెంటనే చూసేస్తావు నువ్వు. ఏం రావు. అందుకనే నువ్వు అడిగేవు కదా క్లాసెస్, అది సైడ్ క్లాసెస్ కదా, కంప్యూటర్ క్లాసెస్, కళ్ళనొప్పులు రాకుండా. ఒక సీక్రెట్ చెప్పు ఎవరికి తెలియంది నీ గురించి. సీరియస్ అంటే ఏం లేవు కానీ ఫన్నీగా అంటే అది సీరియస్ ఫన్నీగా కాదు కానీ, చిన్నప్పుడు ఏమయ్యేదంటే మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా, సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని, డాడీ దగ్గర తీసుకునేదాన్ని, అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు. ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో, షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది, అవి కూడా తీసుకునేదాన్ని, దొబ్బేసేదాన్ని తెలియకుండా. వెళ్ళి పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని.
నేను అంటే చూసాను బట్టలు అవన్నీ ఎందుకు ఖర్చు పెడతావు నార్మల్గా? ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది. సో అందుకని ఎక్కువ కొంటూ ఎంత ఖర్చు పెడతావు నార్మల్గా బట్టలకి? నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పాలి, లేకపోతే దొరుకుతుంది. నేను చెప్పేస్తాను పేరు చెప్పు, ఎంత ఖర్చు పెడతాను నెలకి? గట్టిగానే ఖర్చు పెడతా. గట్టిగా నెలకి అంటే డిపెండ్స్, ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి ఈవెంట్ బట్టి. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో, బట్టలు కొనాలనుకో, ఒక ఈవెంట్ ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు, ఇప్పుడు యుఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా, ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి. నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా? నా ఫ్రెండ్స్ కి, మా మమ్మీ, ఎంత తెస్తుంది? ఎంత శాతం? 2 lakhs 2 లక్షలు బట్టలు ఉంటాయి. నేను ఒక్కదాన్నే కాదు, నేను నాకు గిఫ్ట్లు తెస్తా, మా మమ్మీకి తెస్తా, మా తమ్ముడికి తెస్తా, ఫ్రెండ్స్ కి తెస్తా, ఈడు కూడా తెచ్చా. 2 లక్షలు అంట. అరే కష్టపడుతున్నాను ఇప్పుడు, కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు, లేనప్పుడు లేనట్టే ఉన్నా, ఉన్నప్పుడు ఐ వాంట్ టు గిఫ్ట్ మై ఫ్రెండ్స్. నేను అదే యుఎస్ పోయా, వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ, వాళ్ళు గుర్తుంచుకుంటా లేదు తెలియదు కానీ, బట్ స్టిల్ అలా. నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ ఫీల్ ఏంటి? చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇంత కష్టపడింది మర్చిపోతాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం. ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలే, తిండి అవసరంలే, హ్యాపీగా ఉంటాం. ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి? ఐ బాట్ హౌస్, ఫ్లాట్. నీలో వచ్చిన చేంజెస్? స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లావయ్యా. నిజాలే ఓపెన్ గా మాట్లాడతా కాబట్టి అది నిజం. ఎప్పుడు హెల్త్ బాగోదు కదా నీకు? ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం, తిరుగుతా, ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు, కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు. స్విగ్గీ ఫుడ్, అది కాకుండా మనం ఒక మంత్ ఒకే, ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో, 1 month లో ఇండియాలో నుంచి మళ్ళీ యుఎస్ వెళ్తా, అక్కడ క్లైమేట్ మారుతుంది, టైమింగ్స్ మారుతుంది. ఇప్పుడు 2 months బిఫోర్ 1 month లో ఐ వెంట్ టు పుకెట్, అక్కడ డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ టైమింగ్స్. అదే మంత్ లో దుబాయ్ వెళ్ళా, డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ ఫుడ్, అంత లైఫ్ స్టైల్ డిఫరెంట్. అదే మంత్ లో యుఎస్ వెళ్ళా. సో దానివల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటుంది? ఎంత కాపాడుకుంటావు నువ్వు? నీకు ఫుడ్ తినాలనిపించదు, తిన్నా కక్కుకుంటావు, పడదు, నిద్ర ఉండదు టైంకి. అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తారు, కానీ ఇవన్నీ తెలియవు. గట్టి తింటావు కదా? గట్టి తింటావా? తెలుసు కదా, ఫుల్ కదా, ఫుల్గా కడుపు నిండా 2 లేదా 3 తింటా. 2 లేదా 3 ఉండదు టైం, 3 o'clock 4 o'clock. కానీ అది వెరీ బ్యాడ్, దాన్ని ఇంకేం చేయలేదు. ఎందుకంటే మరి అంత కష్టపడి మనం 2 3 వచ్చాక అప్పుడే ఆకలేస్తుంది, అప్పుడే క్రేవింగ్స్ వస్తాయి, తినాలనిపిస్తుంది. షూట్ లేనప్పుడు కూడా అదే టైమింగ్స్ అలవాటు అవుతుంది, కాబట్టి అదే టైంకి మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, పిజ్జాలు. ఇంట్లో ఎవరు ఉండరు కదా, ఇప్పుడు మా అమ్మ ఉంది అనుకో, ఈ టైంలో ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఉండేది రూమ్మేట్స్ తో, వాళ్ళు కూడా నాతో పడి కూర్చొని తింటారు, సేమ్ హ్యాపీ.